ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పోస్టుల సస్పెన్స్ కొనసాగుతోంది. ఆశావహులు లేకపోతే ఎన్నికల్లో టికెట్ రాక త్యాగం చేసిన వాళ్ళు అన్ని పార్టీల్లో, కూటమి పార్టీల్లో టికెట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి భంగపడిన వాళ్ళు కావచ్చు, లేకపోతే మిత్రధర్మంలో భాగంగా కొన్ని మిత్రపక్షాలకు వదిలేసుకున్న సందర్భంలో ఖచ్చితంగా మాకు పదవులు వస్తాయని ఆశపడిన వాళ్ళు కావచ్చు, లేక పార్టీ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాకపోయినా బయట నుంచి డెమోక్రసీ కోసమో లేకపోతే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అరాచకాల కోసం పోరాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళంతా నెగిటివ్ సెన్స్ అవుతుంది, కానీ చాలా ఆతృతగా ఉత్సుకతతో ఎదురు చూస్తున్న పరిస్థితి ఈ నామినేటెడ్ పోస్టులు చాలా విషయంలో. అవి కార్పొరేషన్ చైర్మన్స్ కావచ్చు, లేకపోతే కొన్ని అదర్ గవర్నమెంట్ పోస్టులు కావచ్చు, క్యాబినెట్ ర్యాంక్స్ ఉంటాయి. క్యాబినెట్ ర్యాంక్స్ కాకుండా ప్రోటోకాల్ బేస్ చేసుకునే పోస్టులు కొన్ని ఉంటాయి. వీటితో పాటు కొన్ని ఎమ్మెల్సీ పోస్టులు కూడా ఖాళీ అవుతున్నాయి. ఇటువంటి చాలా ఉన్నాయి. దాదాపు 200-300 పోస్టులు వచ్చాయి ఉన్నాయి. ఈ 200-300 పోస్టులు అంటే సెకండ్ గ్రేడ్ లీడర్షిప్ నుంచి మోస్తరు 3rd, 4th ర్యాంక్ వరకు కూడా డైరెక్టర్ల పేరుతోనో వాటితోనో వీళ్ళందరినీ కాస్త పదవులను కల్పించవచ్చు. వీటి కోసం ఎప్పటి నుంచో గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇవి వస్తే కొంత వాళ్ళకి ఒక ఊరట, మన గవర్నమెంట్ వచ్చింది, మనం తెచ్చుకున్నాం, కష్టపడినందుకు ఫలితం దక్కింది, అలాగే మనం నమ్ముకున్న మన అనుచరులు, మన క్యాడరు, పార్టీ కార్యకర్తలు అందరికీ ఏదో చేయొచ్చు, సంథింగ్ ఇలాంటి హోప్స్తో చాలా ఉత్సుకత, చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారి సంగతి తెలిసిందే కదా, ఆయన ప్రతిదీ త్రాసులో వేసి ఆచితూచి కానీ ఆయన ఒక డెసిషన్ తీసుకోరు. ఎందుకంటే మళ్ళీ తర్వాత అన్నెసరీ కామెంట్స్, అన్నెసరీ క్రిటిసిజం, విమర్శలు ఆయనకి ఇష్టం ఉండదు. అందుకే చాలా అందరూ అంటారు నానుస్తారు అంటారు, కానీ మరి కొన్ని సందర్భాల్లో నాన్చక్క తప్పని పరిస్థితి ఉంటుంది. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమి, 3 పార్టీల కూటమి, తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 పార్టీల కూటమి, అందరికీ రకరకాల డిమాండ్స్ ఉంటాయి. వాళ్ళకి కొన్ని పదవులు కావాలని, వాళ్ళకి ఎంతో కొంత న్యాయం చేయాల్సిన బాధ్యత మిత్రపక్షంలో ప్రధాన పార్టీగా, అలాగే సీనియర్ నేతగా ఆయన పైన కూడా ఉంటుంది. కాబట్టి ఇటువంటివన్నీ అందుగురించి లేట్ అవుతుందా, లేకపోతే ఇంకేవైనా కారణాలు ఉన్నాయా? చాలామంది టికెట్లు రాక ఉన్నవాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళని ఎలా అకామిడేట్ చేయబోతున్నారు? వాళ్ళు చాలా పెద్ద కోరికలు ఉన్నాయి వాళ్ళకి. కొంతమంది అయితే ఏకంగా ఎమ్మెల్సీలు అవ్వాలనే కోరిక చాలా ఉంది. మరి ఆ విషయంలోనూ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఆల్రెడీ ఉన్న ఒక ఎమ్మెల్సీ దీనికే ఇంకా ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. రేపే నామినేషన్ ఆఖరి గడువు. రేపు నామినేషన్ ఆఖరి గడువు అయితే విశాఖ లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ పోస్ట్కి వైసీపీ ఎప్పుడో బొత్స సత్యనారాయణ గారిని అనౌన్స్ చేసింది. ఆయన ఆల్రెడీ ప్రచారం చేసేస్తున్నాడు. ఆల్రెడీ మాకు 800 కానీ 500 స్థానాలు మాకు ఉన్నాయి, మాదే సీటు, తెలుగుదేశం అభ్యర్థిని పెట్టకూడదు, పెడితే అది నైతికత కాదు అని ఆయన కౌంటర్ అటాక్ కూడా స్టార్ట్ చేశాడు. అంత మాత్రాన్ని పెట్టకుండా ఎందుకుంటారు? కానీ ఇంతకంటే దారుణమైన పరిస్థితుల్లో కాంగ్రెస్ చాలామంది ఎమ్మెల్సీలను కొనేసి కూడా పెట్టిన సందర్భాలు ఉన్నాయి, ఎమ్మెల్యేలను కొని. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇంతవరకు ఎమ్మెల్సీ క్యాండిడేట్ని డిక్లేర్ చేయలేదు. అలాంటిది ఇక ఖాళీ అవబోయే ఎమ్మెల్సీల పోస్టులు ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద చాలా చర్చ ఉంది ఈ నామినేటెడ్ పోస్టుకు సంబంధించి. ఎందుకని లేట్ అవుతుంది అనేది ఒకటి ఉంది. తర్వాత ఈ సోషల్ మీడియా వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా అలాగే చెలరేగిపోవడం అనేది ఆగలేదు. ఇంకా అదే ధోరణి, అదే భాష, అదే అటాకింగ్. ఎందుకని దీన్ని కంట్రోల్ చేయలేకపోతుంది ప్రభుత్వం? మహిళల మీద అదే రకమైన దాడి కొనసాగుతుంది. తెలుగుదేశం పార్టీలో కీలక స్థానాల్లో ఉన్న మహిళలపైన అదే రకమైన దాడి కొనసాగుతుంది. ఏ క్యాస్ట్ అయినా సరే వాళ్ళని మాత్రం ఇష్టారాజ్యంగా బూతులు తిడుతూ నానా బీభత్సమైన కామెంట్లు పెడుతున్నారు. అటు ట్విట్టర్లో కానీ, ఇటు ఫేస్బుక్లో కానీ. అవి ఒక రకంగా చెప్పండి అప్పటికంటే ఇంకా నీచంగా పెడుతున్నారు, దారుణంగా. ఎందుకని పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నారు? ఏమిటి ఈ సాఫ్ట్ కార్నర్? దేనికైనా కొంత పద్ధతి ఉంటుందేమో, కొంత లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటి కూడా మరీ మెత్తదనం చూపిస్తే కొంత అది శృతిమించిపోతున్నట్టుగా కనబడుతుంది. ఆల్రెడీ శృతిమించింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు సోషల్ మీడియానికి పోలీసులు బ్రేకులు వేయలేకపోతున్నారు? ఇది టీడీపీ క్యాడర్కి, ఇటు జనసేన క్యాడర్కి, ఇటు వీళ్ళందరికీ కూడా చిరాకు తెప్పిస్తోంది. ఎంతకాలం ఇంకా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా
ఈ బూతులు పడాలా, మనం ఎందుకు తిట్టించుకోవాలా అనే ఆ చర్చ కూడా ఉంది. ఇటువంటి